హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇదిగో చూడండి, ఇది వచ్చేసి గోంగూర అనమాట. గోంగూర పచ్చిమిర్చి శుభ్రం చేసుకొని కడిగి గిన్నెలో పెట్టేసుకున్నాను. తర్వాత కరివేపాకు కూడా కడిగి పెట్టేసుకున్నాను. అల్లం వెల్లుల్లి కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నా. ఇంకా గోంగూర పచ్చిమిర్చి కరివేపాకు ఇంకా వచ్చేసి అల్లం వెల్లుల్లి మొత్తం మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఇది మెదగడానికి కొంచెం వాటర్ వేసుకోవాలి. నేను ఫస్ట్ చిన్న జార్లు వేసుకున్నాను అనమాట. ఆ జార్లో మెదగపోయేసరికి కొంచెం పెద్ద జార్ తీసుకున్నాను. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకొని ఇంకా మూత పెట్టేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. చూడడానికి కలర్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. మీరు ఎప్పుడైనా ఇట్లా పచ్చి గోంగూరని మిక్సీ పెట్టారా? నాకు కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని దీంట్లోకి అయితే నేను నూనె వాడటం లేదు. మీగడ పాల మీద మీగడ తీసి స్టోర్ చేస్తుంటాను కదా, మన వీడియోస్లో చూస్తుంటే మీకు కూడా అర్థమైద్ది. అదనమాట. ఆ మీగడ అంతా వేసేసి ఇది కొంచెం హెల్దీ అనమాట చేసే వంట. తర్వాత చెక్క లవంగాలు యాలకులు ఒక 2 మిరియాలు అన్నీ లైట్గా కొంచెం కొంచెం ఫ్లేవర్ తక్కువగా ఉండేవి కదా ఇవైతే. ఇంకా ఈ మేగడలో కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసి కొంచెం అలా ఫ్రై చేసుకోవాలి. నేనైతే సిమ్లో పెట్టేసుకున్నాను, హైలో పెట్టుకోలేదనమాట. సిమ్లో పెట్టేసుకొని లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ మేగడ అంతా కూడా మెల్ట్ అయిపోయాక ఇవి కొంచెం ఫ్రై అవుతాయి. ఈలోపు అయితే నేను పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి నేను గోంగూరలో వేసాను, మళ్ళీ ఇక్కడ కూడా వేసాను అనమాట. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్లగా ఉండిద్ది కదా, రెండింటిలో వేసుకోవాలి. అక్కడ వచ్చేసి మనకి స్పైసీగా ఉండాలి కదా, అందుకోసమని. తర్వాత పచ్చిమిర్చి వేగే లోపల ఆనియన్ కూడా కట్ చేసి దీంట్లో అయితే వేసుకున్నా. ఒక్కటే వేసుకున్నాను ఉల్లిపాయ కూడా. ఇది కొంచెం కలుపుకొని దీనిపైన అయితే మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయ అనేది కొంచెం మగ్గాలన్నమాట. మనం పిల్లలకి ఏదన్నా ఇట్లా స్పెషల్ ఐటమ్స్ వండి పెడతా ఉంటే బాగుండిద్ది. అందుకటి చాలామంది పిల్లలైతే ఆకుకూరలు తినరనమాట. అట్లాంటి వాళ్ళకైతే ఇట్లాంటి వెరైటీస్ అయితే వండి పెట్టాలి. ఈ ఉల్లిపాయ మగ్గే లోపల నేను టమాటాని అయితే కట్ చేసుకున్నాను. నేను ఇవన్నీ కూడా ముందు రెడీ చేసి పెట్టుకోవాలా, ఒక్కొక్కటి ఫ్రై చేసుకుంటూ కటింగ్ అయితే చేసుకుంటున్నా. ఈ టమాటా కట్ చేసుకొని ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గినాయి కదా, టమాటాలు కూడా ఒకసారి కలుపుకొని ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఆ టమాటా మెత్తబడాలంత అవసరం ఏం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న గోంగూర చూస్తుంటే నాకు గోరింటాకులు అనిపిస్తుంది. గోరింటాకు అనే మాట కూడా వస్తుంది అనమాట, అందుకని గ్యాప్ వస్తుంది. గోంగూరని మిక్సీ పట్టుకున్నాం కదా, పచ్చిమిర్చి గోంగూర ఇవన్నీ మొత్తం కూడా పేస్ట్ దీంట్లో అయితే వేసుకుంటున్నాను. నేను దీంట్లో కొత్తిమీర కానీ లేదంటే ఇంకోటి ఏంటి పుదీనా కానీ వాడతలేదు. ఎందుకంటే మనకి మళ్ళీ ఫ్లేవర్ మారిపోయింది. మనం చేసుకునేది గోంగూర రైస్ కాబట్టి మళ్ళీ అవన్నీ వేస్తే బిర్యానీ ఫ్లేవర్ వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి ఈ గోంగూరకి ఫ్లేవర్ తక్కువ ఉండిద్ది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఫ్లేవర్స్ అన్నీ తగ్గించుకోవాలి. నేను దీంట్లో ధనియాల పొడి కూడా ఏం వేయట్లేదు, మసాలాలు ఏం లేవు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి మిక్సీ పట్టేటప్పుడు వేసాం కదా, టేస్ట్ కోసం. ఇంకా మనకి రైస్ తీసుకుంటాం కదా, రైస్ ఈ గోంగూరలోకి సరిపోయే ఉప్పు అనమాట. నేనైతే 3 స్పూన్లు వేసుకున్నాను. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది పులుపు కాబట్టి కొంచెం అడుగు అంటే ప్రమాదం ఉంది కాబట్టి మనం దగ్గరుండి కలుపుకోవాలి. నేను లైట్గా కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎందుకంటే ఇది ఉడకాలి కదా. గోంగూర అనేది మనం పచ్చిదేసాం, ఉడకబెట్టలేదు, ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా మిక్సీ పట్టేసి ఆకుని వేసాం కాబట్టి ఇది బాగా నూనెలో మగ్గాలన్నమాట. నూనె కాదు, మేకడ వేసుకున్నాం కదా, ఇదంతా కూడా చక్కగా నీట్గా ఉడకాలి. కొంచెం వాటర్, మనం ఆల్రెడీ గోంగూరలో వాటర్ వస్తాయి, మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు ఇంకొంచెం మొత్తం టీ గ్లాసులు వేసి ఉంటాను. ఆ మొత్తం కలిపి బాగా దగ్గరుండి అంటే మూత పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. మీరు గమనించినట్టయితే కొంచెం అయితే అడుగు పట్టేస్తుంది. గోంగూర మామూలుగా మనం ఫ్రై చేస్తుంటేనే అడుగు పట్టేసిద్ది అనమాట. ఇంకా పేస్ట్ చేసాం కదా, నేను దగ్గరుండి కలుపుతూ ఉన్నాను అనమాట కొంచెంసేపుకోసారి. ఇది మొత్తం దగ్గరకు వచ్చేసింది అనమాట. మనం ఫస్ట్ కొంచెం లూజ్గా ఉంది, ఇప్పుడు మొత్తం వాటర్ అంతా పోయి గట్టిగా అయిపోయింది. అలా ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయ్యాక రైస్ వేసుకోవాలి. ముందుగానే వేసుకోకూడదు, మళ్ళీ గోంగూర ఉడకకుండా పచ్చివాసన వచ్చింది కదా, అస్సలు తినేవాళ్ళు కూడా తినరు అనమాట. మా పిల్లలకి ఇట్లా ఆకుకూరలు స్పెషల్గా చేసి పెడితేనే ఇష్టంగా తింటారు. ఇంకా పప్పు ఉత్త కూరలు పచ్చళ్ళు ఇవి అయితే అంతగా ఇష్టపడరు అనమాట. నేను ఎక్కువ
ఇట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా ఇక్కడొచ్చేసి ఆ గోంగూర అనేది ఈ రైస్‌కి బాగా పట్టించాలి. కలుపుతున్నాను కదా! రైస్ కూడా ఇరగకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. మళ్ళీ రైస్ ఇరిగిందంటే అది సంకటగా ఉండిద్ది. అలా కాకుండా ఈ గోంగూరలో ఈ రైస్ ఒక 2 మినిట్స్ అట్లా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. ఆ గోంగూర అంతా కూడా రైస్‌కి పట్టేయాలి. ఇంక దీంట్లో నేను ఫ్లేవర్స్ ఏమి వేయట్లేదనమాట. కొత్తిమీర గానీ, ధనియాల పొడి, ఇంకా గరం మసాలా గానీ అట్లాంటివి ఏమి వేయట్లేదు. నార్మల్‌గా కుక్ చేసేసుకుంటున్నాను. మీరెప్పుడన్నా ఇట్లా రైస్ ట్రై చేశారేమో వీడియో చూసినోళ్ళైతే నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అబ్బా! చూస్తేనే కదా నేను ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు అర్థమయ్యేది. నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్ తీసుకున్నాను. దానికొచ్చేసి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. నార్మల్ బియ్యమే, బాస్మతి రైస్ కదా! నేను ఇంట్లో డైలీ కుక్ చేసుకునే రైస్‌నే ఇలా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గోంగూరని సపరేట్‌గా, రైస్ సపరేట్‌గా అయితే ఈ గోంగూర మా ఇంట్లో ఖర్చు అవ్వటం చాలా తక్కువనమాట. అసల ఇంకా కుదిరితే మా పిల్లలు ఆ కూర ఏసుకోకుండా కూడా తింటారనమాట. ఇంట్లో ఏయన్నా పచ్చళ్ళుంటే అంత ఇష్టపడరనమాట. కూరలో గోంగూర పచ్చడి గానీ, తోటకూర గానీ అట్లాగా. ఇట్లా రైస్‌లా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. మీకు కావాలంటే ఆయిల్ ఇంకొంచెం ఆయిల్‌తో చేసుకోవచ్చు. లేదంటే ఇంకొంచెం అది 2 కలిపి ఆయిలేసుకోవచ్చు. అదేయడం వల్ల అదేసానని మా పిల్లలకి తెలీదు మేగడేసానని. నెయ్యేసి వండావా అని అడుగుతున్నారు. అంత ఫ్లేవర్ బావుందనమాట. ఇంకా రైస్ మధ్య మధ్యలో మనం వాటర్ ఏసినా కలుపుకుంటా ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టేసిద్దని చెప్పా కదా! ఇంక చూడండి ఇందాక తీసినప్పుడు ఒక పొంగొచ్చే దగ్గరకొచ్చింది. ఇప్పుడైతే మాత్రం దగ్గరకొచ్చేసిందనమాట. ఆల్రెడీ ఇక్కడ అడుగు వాటర్ లేవనమాట. వాటర్ మొత్తం పైకొచ్చేసేసినియి. ఆ వాటర్ అన్నీ కూడా అడుగు పంపియడానికి ఇగో చూడండి ఆవిరి తగులుతుందనమాట నా చేతికి. అందుకని చెప్పేసి ఇలా పట్టేసుకున్నాను. మనం కింద నుంచి ఇట్లా కలుపుతా ఉంటే ఆవిరి చేతికి తగిలి జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకా ఇట్లా ఒక 2 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకొని, మూత పెట్టేసుకొని సిమ్‌లో పెట్టేసుకున్నాను. ఇది గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక 5 మినిట్స్ నేనైతే 5 మినిట్స్ ఆగాలి. ఒక 10 మినిట్స్ ఆగితే బాగుండేది. ఆత్రం ఆగదు కదా మనకి. వేడి వేడిదే పళ్ళెంలో వేసుకొచ్చుకున్నాను. టేస్ట్ చూసి నేను ఎలా ఉందో టేస్ట్ చూడాలి, మీకు కూడా చెప్పాలని చెప్పేసి ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు అయితే నేను కోసుకొచ్చుకున్నాను అనమాట. దీంట్లోకి ఇంక నేనేం చేయలేదు. కర్రీ కానీ, లేదంటే పెరుగు చట్నీ కానీ డైరెక్ట్‌గా ఇలానే తినేసాము. ఉల్లిపాయ, టమాటా నంచుకొని సూపర్‌గా ఉండింది అసల. ఎట్లా ఉండిద్దో అన్న ఒక డౌట్ అనమాట. వండాను గానీ, ఇప్పుడు నేను పచ్చి గోంగూర వేసాను కదా! అట్లా కాకుండా మామూలుగా ఉడకబెట్టి, మిక్సీ పట్టి అట్లా వండాను. పులిహోర ఇట్లా గోంగూర పలావు అట్లా వండాననమాట. ఈ రైస్ అయితే మాత్రం సూపర్‌గా ఉంది. మా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చింది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆకుకూరలు తినరనమాట, ఇష్టపడరు. అలాంటోళ్ళకి ఇట్లా డైలీ ఏదో ఒక స్పెషల్‌గా రైస్ ఇష్టపడే వాళ్ళకి ఇలా చేసి పెడితే బాగుండిద్దనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. రైస్ అయితే మాత్రం కాలిపోతుంది. ఇంకొంచెం ఒక 10 మినిట్స్, నేను 5 మినిట్స్ అని చెప్పా కదా! ఒక 10 మినిట్స్ ఆగినట్టయితే ఆ రైస్ అనేది కాస్త చల్లబడేది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది. ఇదనమాట వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీరు ఇది కానీ ట్రై చేసినట్టయితే ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. వేడిదే గబగబా మింగేస్తున్నాం. నాకు వీడియో తీసుకోవడానికి కూడా అవసరం అనిపించింది అనమాట. అంత టేస్ట్‌గా ఉంది. గబగబా తినేసేస్తున్నాం అనమాట. నేనైతే తినేసేసాను సగము.